అభయ న్యూస్ అభిమానులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అభయ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. మిట్స్ విశ్వవిద్యాలయంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు. యూనివర్సిటీని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమన్న ఛాన్సలర్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి. విశ్వంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ఆ విద్యాసంస్థల చైర్మన్ ఎం ప్రభాకర్ రెడ్డి. శ్రీ సాయిలో వేడుకగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థులు. డెబ్బై 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు వాడవాడలా ఎంతో ఘనంగా జరిగాయి. స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విద్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు, కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ వ్యవస్థాపకులు ఛాన్సలర్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ చౌదరి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ దినదినాభివృద్ధి చెందుతున్నందున విద్యార్థులు వాటి ఫలాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. మిట్స్ చరిత్రలో 1998 లాగా 2025 కూడా మరువలేని సంవత్సరమని అభిప్రాయపడ్డారు. 98లో మిట్స్ స్థాపన జరిగితే 2025 డీమ్ టు బి యూనివర్సిటీగా అవతరించిన సంవత్సరమన్నారు. తమ యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు సకాలంలో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్, విదేశాల్లో చదివే ఉన్నతమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని ప్రతి విద్యార్థి ఉపయోగించుకోవాలన్నారు. ఎంతో మంది అధ్యాపకులు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఇక్కడకు వచ్చి మిట్స్ లో అధ్యాపకులుగా పనిచేస్తున్నారని, అదేవిధంగా విద్యార్థులు ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ చదువుతున్నారని ఆయనన్నారు. మిట్స్ యూనివర్సిటీని గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లడానికి ఎంతో కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల ఇతర దేశాల్లో ఇంటర్న్షిప్లు చేయడానికి వెళ్లి తద్వారా టెక్నాలజీపై జ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ నాదెళ్ల ద్వారకనాథ్, ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్, ఫిజికల్ డైరెక్టర్ దామోదరన్, ఎన్ఎస్ఎస్ లెఫ్టినెంట్ డాక్టర్ నవీన్ కుమార్, ఇంగ్లీష్ విభాగాధిపతి డాక్టర్ సమీనా, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తమ్మళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లు సమీపంలోని విశ్వం విద్యాసంస్థల్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ విద్యాసంస్థల చైర్మన్ ఎం ప్రభాకర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశం అభివృద్ధి సాధించాలంటే ముందుగా మనం టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈనాడు బాగా ట్రెండింగులో ఉన్న క్వాంటం టెక్నాలజీని నేటితరం ఇంజనీరింగ్ యువత నేర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎఫ్డిపి డీన్ డాక్టర్ డి శ్రీనివాసులు రెడ్డి, ఆర్ఎండ్డి డీన్ డాక్టర్ వెంకటరమణారెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ టిఎస్ గౌస్ బాషా, విభాగాధిపతులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాల వేసి పూజలు చేశారు. కళాశాల ఆవరణలో కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యానంతరం భారతదేశం విద్య, వైద్య, వ్యవసాయ, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుతోందన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని సాధించి ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు. ఈ వేడుకల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను, విన్యాసాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో వారితో పాటు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి వెంకటరమణ, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.